See, previous class lo what are the difference between selling and buying from the e-commerce and having any doubts on this? Previous class le doubts unda. Otherwise, you see what is the partnership in e-commerce, how they are acting as a partnership in the business. Okay. ఏమైనా డౌట్స్ ఉందమ్మా? No doubt, sir. See, who is the partnership, how they are becoming as a partners with the e-commerce business and payment system అనేది ఎట్లా జరుగుతుంది payment system, how they are involving the how they are exchanging the data from one place to another place అనేసి మనం చూస్తాము. See, trading partners is the important role which is played in a e-commerce business. అంటే ఈ-కామర్స్ బిజినెస్లో మనం వాళ్ళ చేసే బిజినెస్లో కావచ్చు, మనం పర్చేస్ చేసే ప్రోడక్ట్ కావచ్చు, బికాస్ ద ప్రోడక్ట్ ఈస్ నాట్ ఓన్ బై దేర్ కంపెనీస్. ఓకే, వాళ్ళ కంపెనీస్ ద్వారా ఏది కానీ వాళ్ళ ఆ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, బికాస్ దే ఆర్ హ్యావింగ్ దర్ ఓన్ పార్ట్నర్షిప్ విత్ దర్ కంపెనీ. అంటే వాళ్ళకి అగ్రిమెంట్ ద్వారానే నెంబర్ ఆఫ్ కంపెనీస్ హ్యావింగ్ అ పార్ట్నర్షిప్ విత్ దే ఈ-కామర్స్ sites. Whereas the trading partners, a trading partners is a company or the government department or the commercial or non-commercial entity with whom and organizations regularly exchange the documents of formatted data, not just letters or memos. Is it clear? Just they are exchanging the data from one place to another place. Through the exchanging data, they are placing the order. See, here having a two persons. Is it clear? ఇద్దరు ఉన్నారమ్మా, బికాస్ వన్ ఈస్ వాచింగ్ అండ్ షోయింగ్ ద కంపెనీ. అంటే ఇతను ఏం చేస్తున్నాడు అంటే, దిస్ ఈస్ ద ఈ-కామర్స్ సైట్ అనుకోండి, మన ఒక సైట్. ఇతను ఏం చేస్తున్నాడు, వాళ్ళ ప్రోడక్ట్స్ కావచ్చు, వాళ్ళ కంపెనీ గ్లోబల్ వైజ్, ప్రపంచం మొత్తం వరల్డ్ వైడ్, www అంటేనే నథింగ్ బట్ 3W belongs to world wide web. Our website can access through all over the world. ఎవరన్నా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరన్నా కానీ చూసుకోవచ్చు అనే దానికి మనము 3Wsతో వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. యా వెబ్సైట్ అన్నా కానీ గ్లోబల్ ప్రపంచంలో యా వెబ్సైట్ అన్నా కానీ ఎవరన్నా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ సమ్ ఆఫ్ ద డేటా హ్యాస్ బీన్ ప్రొటెక్టెడ్ బికాస్ దే డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దేర్ డేటాబేస్ టు అదర్స్. అంటే మీకు ప్రొటెక్టెడ్ మోడ్ అంటే కాపీ పేస్ట్ కానీ దాంట్లో నుంచి చేయలేము. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయమ్మా, మనము జస్ట్ సీయింగ్ చూసుకోవచ్చు డేటాబేస్. యూ క్యాన్ సీ ద డేటాబేస్, యూ కెనాట్ టేక్ ద కాపీ, యూ కెనాట్ డౌన్లోడ్ ద కంటెంట్ ఆఫ్ దట్ వెబ్సైట్. అట్లాంటిది కొన్ని సైట్స్ ఉన్నాయి. యా సైట్ అని అట్లాంటి సైట్ అయినా కూడా మనం ప్రపంచం మొత్తం ఎవరైనా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. See, here the trading partner having two types, that is nothing but commercial and non-commercial. Everyone is in commercial, that is the business. కమర్షియల్ అంటే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరీ పైసా షుడ్ బి ప్రాఫిటబుల్. ఓకే, అంటే ఒక్కొక్క రూపాయి కూడా మనం వాళ్ళ ప్రాఫిట్ కోసమే చూస్తాం. దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు రన్ ద ప్రోడక్ట్. అంటే వాళ్ళ కంపెనీస్ అన్నీ కానీ వాళ్ళు రన్ చేస్తున్నారు అనమాట. ఎట్లా, హౌ ఇట్ ఈస్ అంటే వాళ్ళు ప్రాఫిట్ కోసమే రన్ చేస్తున్నారు. ఓకేనా, అంటే వాళ్ళకి గెయిన్ లేకుండా ఊరికే ఏమైనా చేస్తారా మా బిజినెస్? నో, ఎవ్రీవన్ షుడ్ ప్రాఫిటబుల్ on their products. Okay, now that is a non-commercial entity which whom and organizations regularly exchange the documents. Just who is non-commercial means అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ లో మీడియేటర్ గా ఉండేది మనకు అంటే ఈ-కామర్స్ కంపెనీ అన్నమాట. బికాస్ దే see, because they are exchanging only data, they are not exchanging the product. Okay, అంటే ఎక్స్చేంజింగ్ ద డేటాలో ఏముందమ్మా దాంట్లో దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్ అంతే అంటే ఎక్స్చేంజింగ్ ద డేటా. దట్ ఈస్ నాన్ కమర్షియల్. జస్ట్ దే ఆర్ సెండింగ్ ద డేటా టు యూ. అంటే మీరు ప్లేస్ చేసిన ఆర్డర్కి ఇమీడియట్గా ఏమవుతుందంటే మీకు డేటాబేస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ద ప్రోడక్ట్ గోయింగ్ టు డిస్పాచ్, ద ప్రోడక్ట్ మానిటరింగ్, ఎవ్రీథింగ్ షుడ్ బి SMS ఆర్ త్రూ ఈమెయిల్. దట్ ఈస్ ద నాన్ కమర్షియల్ బిజినెస్ పార్ట్నర్స్. అంటే దానికి ఒక మీడియేట్స్ అంటే కంపెనీ మధ్యలోనే ఉంటుంది అనమాట. వెరస్ ద కస్టమర్ సపోర్ట్ కావచ్చు, వీళ్ళంతా దే ఆర్ నాట్ గెటింగ్ బెనిఫిట్ ఫ్రమ్ యూ, దే ఆర్ గెటింగ్ బెనిఫిట్ ఫ్రమ్ దర్ కంపెనీస్. అట్లాంటి ఆర్గనైజేషన్స్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఓకే, జస్ట్ ఎక్స్చేంజింగ్ ద డేటా, మన డేటాను వరకు
ఎక్స్చేంజ్ చేసుకుని వర్క్ చేసేదాన్నే మనము పార్ట్నర్షిప్ అంటాం. See, what are the agreements between you and the partnership companies? What are the agreements? See, what are the agreements with nothing but a trading partners agreement that is a common for all. అంటే కమర్షియల్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి కామన్గా వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి. ఏదైనా కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, బెవరేజెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సీ ద ఫుడ్ ఐటమ్స్, మీరు ఫుడ్ ఐటమ్స్ చూసినారంటే వాళ్ళ ప్రోడక్ట్స్ మచ్ మోర్ దాన్ the lakhs of rupees లో ఉంటుంది అనుకోండి. యు ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 1 lakh rupees అంటే ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్ ద ప్రోడక్ట్ 1,50,000 ప్రోడక్ట్ ఇస్తున్నారు. బికాస్ యూ కెనాట్ ఏబుల్ టు సేల్ ద ప్రోడక్ట్. ఓకే, సమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ మనము ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే బూస్ట్, బోన్మిట్ ఇట్లాంటివి చూసినారంటే ఐ హ్యావ్ సీన్ ఇన్ లైవ్ ఎక్స్పీరియన్స్. కొన్ని కంపెనీస్ ఇస్తుంది మాకు, అంటే మీకు 1 lakh ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు అది సేల్ కాకపోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్. ఇజ్ ఇట్ క్లియర్? అవుతుందమ్మా? 100% ఫుల్ఫిల్ అవుతుందా? నో, 100% ఫుల్ఫిల్ కాదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, ఆటోమేటిక్లీ మిగిలిపోయే కొన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర ఉండిపోతాయి సేల్ కానప్పుడు. ఆటోమేటిక్లీ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పైర్ డేట్ కూడా అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ 50,000 రూపీస్ ప్రోడక్ట్స్ మీ దగ్గర మిగిలిపోతే ఆటోమేటిక్లీ యూఆర్ గోయింగ్ టు లాస్, అంతే కదా. బట్ కంపెనీ ఆర్ హ్యావింగ్ అగ్రిమెంట్స్ విత్ దట్. సపోజ్ సేల్ కాకపోతే దే ఆర్ రీబ్యాక్ దెమ్, అంటే ఆ ప్రోడక్ట్ ఓల్డ్ ప్రోడక్ట్స్ తీసుకొని దే ఆర్ గోయింగ్ టు గివ్ న్యూ ప్రోడక్ట్స్, అంటే ఎక్స్పైరీ డేట్ ఉండేది ఇస్తున్నారు అనమాట. దే కెన్ రీసైకిల్ ద ప్రోడక్ట్స్. ఓకే, అంటే మళ్ళీ ఏం చేసుకున్నారంటే దాన్ని తీసుకుపోయి రీప్రొడక్షన్ చేస్తారనమాట. అది దట్ ఈస్ ద కంపెనీ హెడ్. ఇట్లా దీస్ ఆర్ ద అగ్రిమెంట్స్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ కంపెనీస్ విచ్ ఈస్ హ్యావింగ్ దర్ ఓన్ పాలసీస్. అంటే కొన్ని కంపెనీకి పాలసీస్ వేరే మెడిసిన్స్ ఆల్సో. మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోతే యూజ్ కాదు కదమ్మా, మీకు సేల్ కాదు. అప్పుడు ఏం చేస్తారు, సేల్ కానప్పుడు యూ ఆర్ గోయింగ్ టు లాస్. ఆటోమేటిక్ కంపెనీ క్యాన్ బైబ్యాక్, అంటే తీసుకునేసి వాళ్ళు మీకు వేరే కొత్త ప్రోడక్ట్స్ దానికి సబ్స్టిట్యూట్ ఇవ్వదు. అట్లా కొన్ని కంపెనీ అగ్రిమెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ విచ్ ఇస్ ఫుల్ఫిల్డ్ బై ద కంపెనీ. యాక్చువల్గా మీకు ఈ అగ్రిమెంట్స్ అనేది దానికన్నా కూడా ముందు ఆల్ ఆర్ మస్ట్ మెయింటైన్ ద స్టాండర్డ్ అగ్రిమెంట్స్ ఇన్ ఈ-కామర్స్. ఓకే, స్టాండర్డ్ అగ్రిమెంట్ నథింగ్ బట్ ANSI కీ అన్నాం. ANSI కీ ఎందుకు ఇస్తున్నామంటే సీరియస్ మా బిఫోర్ గో దట్, అంటే must ensure that they maintain the standards, that is nothing but an ANSI. ANSI ante American National Standard Institution X12 format which is maintained by the all the websites should maintain these standards to display access the data from the consumers కావచ్చు, లేకపోతే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. See next, what are the implementation period of EDI, that is nothing but an economical commission for the European which is standardized, that is maintained by the e-commerce business. United Nations EDI fact means United Nations economical commissions for Europe which is maintained the same trade data. అంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ అనేది ఏది ఫిక్స్ చేస్తుందో ఆ రేట్నే ఫిక్స్ చేసి స్టాండర్డ్ ఫార్మేట్ని ప్రతి ఈ-కామర్స్ బిజినెస్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద terms partnership. Okay, this is the partnership having the e-commerce business. అంటే పార్ట్నర్షిప్ కావాలంటే ఏం చేస్తున్నామంటే ఇట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ నే బేస్ చేసుకునేసి ఈ-కామర్స్ బిజినెస్ రన్ అవుతుంది. అంటే స్టాండర్డ్ ఫార్మాట్స్ అంటే గ్లోబల్ వైజ్ ఉంటుంది కదమ్మా, అందరికి ఒకటే ఇంప్లిమెంటేషన్. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యుఎస్ కావచ్చు, కెనడా, సింగపూర్, మలేషియా, యూకే, సమ్ అదర్ కంట్రీస్ ఈస్ అవైలబుల్. all the countries should maintain these standard formats, then only having agreements through online mode. Okay, a signature documents between the trading partners outlining all the conditions that will allow electronic communications. The agreement states the parties indeed to be legally bounded in the same manner as though they were exchanging the paper documents. The signature on agreement serves as a substitute for signatures on paper documents. Just paper documents, nothing but a registration. You are going to register your bond documents. Okay, bond documents lo legal ga agreement chesi istunamma, that is the paper document. Whereas in e-commerce just a fraction of seconds the agreement will be done. Okay, through online mode, through online mapping. అంటే పార్ట్నర్షిప్ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆన్లైన్లోనే అప్లోడ్ చేసుకునేసి ఆన్లైన్లోనే వాళ్ళ అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇంక్లూడింగ్ యువర్ మెయిల్ అడ్రస్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ యువర్ మెయిల్ అడ్రస్,
ఇస్ ఇట్ క్లియర్? మనం ఫ్రీగా మెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకుంటున్నామా? జస్ట్ విల్ సీ ఇన్ లైవ్ లోనే ఒకటి చూడొచ్చు. వేరాస్ ఈమెయిల్ అడ్రస్ లో కూడా దే ఆర్ గివింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇస్ ఇట్ క్లియర్? ఆఫ్టర్ యు ఆర్ there is having a checkbox. If you select the checkbox, then only they are going to agree to accept your Gmail account. మీరు అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు చూసినారమ్మా, జీమెయిల్ కావచ్చు, యాహూ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ ద వెబ్సైట్స్ ఆర్ ప్రొవైడింగ్ దర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే సపోజ్ ఏం టర్మ్స్ ఉంటుంది, ఏం కండిషన్స్ ఉంటుంది మనకు తెలియదు. దే క్యాన్ రెడ్యూస్ ద డేటా, సపోజ్ దే క్యాన్ రెడ్యూస్ ద డేటా స్పేస్ కావచ్చు. ఎనీ టైం సపోజ్ సర్వర్ ప్రాబ్లం అయితే మీకు మెయింటెనెన్స్ లేదు అంటే మెయింటెనెన్స్ వల్ల సర్వర్ హ్యాంగ్ అవ్వచ్చు, లేకపోతే ఆ కంపెనీ తీసేసి వేరే కంపెనీ కూడా పెట్టచ్చు అనమాట. మీ మెయిల్, మీ డాక్యుమెంట్స్ లాస్ చేస్తే దే ఆర్ నాట్ రెస్పాన్స్ ఫర్ యువర్ డాక్యుమెంట్స్. మీ స్టోలన్ అయినా కానీ ఇదైనా కానీ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాకర్స్ కావచ్చు. ఏదైనా కానీ మీ మెయిల్ ఐడి హ్యాక్ చేస్తే కూడా వాళ్ళ డేటా లాస్ట్ అయితే జీమెయిల్ కానీ ఇవరు కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేరు అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? మనం ఎప్పుడు కానీ అగ్రిమెంట్స్లో చూడము. జస్ట్ వీఆర్ గోయింగ్ టు సైన్ అప్ and create the account. Automatically we are going to use ready to use the Gmail account kaavachu, Facebook account kaavachu. See, nowadays all of the Facebook account holder they are facing such issues. Lot of the people's the Facebook account has been hacked. Is it clear? Because of that they are hacked their Facebook account. Automatically they are sending the messages to their friends asking the money. Okay, common ga idi at present tune recent ga chaala cases vastayamma. అంటే ఫేస్బుక్ హ్యాక్ చేస్తున్నాడు అంటే మీ యొక్క డేటా ఎక్కడ ఉంది? దట్ ఈస్ ద సోషల్ మీడియా. ద ఫేస్బుక్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ ఫేస్బుక్ సర్వర్. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? సి మన యొక్క డేటాబేస్ ఎక్కడ స్టోర్ చేస్తున్నాము? మీ యొక్క డేటా మొత్తం నా దగ్గర ఉందమ్మా. సపోజ్ ఇఫ్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ విత్ అస్, నేను ఏం చేస్తున్నా అంటే మీ యొక్క ఫోన్ నెంబర్స్ అంతా ఎవరికో ఇచ్చేస్తున్నాను. దే ఆర్ మిస్ప్లేసింగ్, మిస్గైడింగ్ యూ, ఏదో ఒకటి చేస్తున్నారు అంటే టోటల్లీ డిస్టర్బింగ్ యూ. అప్పుడు ఎవరు ఎక్కడి నుంచి డేటా మిస్ అయింది? నా దగ్గర నుంచి. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? నేనే కదా. బట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. మీ యొక్క డేటాబేస్ పోయినా ఇది పోయినా నాకు సంబంధం లే. మీకు ఇష్టం ఉంది కాబట్టి యూ కెన్ యాక్సెసింగ్ మై ప్రజెంటేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏం చేస్తున్నామంటే నేను ఫ్రీగా పబ్లిష్ చేస్తున్నాను. మీకేమంటున్నా ఫ్రీయే కదా, మనం వస్తామనేసి వస్తారనమాట. డేటాబేస్ యాక్సెస్ చేసుకుంటారు. ఎవడో ఒకడు ఇక్కడ ఉన్నారు కాబట్టి తీసుకుంటారు. దట్ ఈస్ నథింగ్ కదా ఫిషింగ్. ఫిషింగ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ హ్యాకింగ్. ఫిషింగ్ హ్యాకింగ్ అనేది నథింగ్ బట్ మనము చెరువుల్లో చేపలు పడితే ఎట్లా పడతామా, గాలం వేసి ఏదో ఒకటి వచ్చి తగులుతుంది అనమాట. సేమ్ థింగ్ హ్యాకర్ ఆల్సో యూజింగ్ దట్ టెక్నిక్ ఇస్ కాల్డ్ ఫిషింగ్. ఓకే, ఎందుకు అట్లా చేస్తున్నారంటే దే ఆర్ ట్రైయింగ్ ర్యాండమ్లీ విష్ణువునో లేకపోతే అర్హంనో, ఓకే ఆనందనో, అనుషనో ఎవరినో ఒకరిని ట్రై చేస్తా ఉంటే ఎక్కడ ఒక చోట్ల వాళ్ళకి మెయిల్ ఐడి లేకపోతే వాళ్ళకి పాస్వర్డ్ హ్యాక్ అయిందంటే ఆటోమేటిక్ దే ఆర్ గోయింగ్ టు హ్యాక్ యువర్ మెయిల్ అడ్రసెస్. ఇట్లా ఫేస్బుక్ అకౌంట్ లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, హ్యాక్ చేసి దే ఆర్ మిస్యూజింగ్ యువర్ Facebook account. Who is the responsible for that losing the data means Facebook. Okay na, Facebook నుంచి డేటా లూజ్ చేస్తున్నాం కాబట్టి Facebook అన్న. బట్ బిఫోర్ దట్ యు ఆర్ క్రియేటింగ్ యువర్ అకౌంట్ ఆల్రెడీ దే ఆర్ గివ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. యు ఆర్ గోయింగ్ టు అగ్రీ, దెన్ ఓన్లీ దే ఆర్ యాక్సెప్టింగ్ యూ బీయింగ్ యాజ్ ఏ అకౌంట్ హోల్డర్. ఇస్ ఇట్ క్లియర్? వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ లోనే ప్రైవేట్ పాలసీస్ కావచ్చు, పబ్లిక్ పాలసీస్ కావచ్చు, ఆల్రెడీ దే ఆర్ మెన్షన్ క్లియర్లీ. దట్ ఈస్ ద అగ్రిమెంట్ పాలసీస్. మనం ఎప్పుడు కానీ చూసుకోము. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, మన అర్జెన్సీ మనం క్రియేట్ చేసుకోవాలి, టకటగా క్లిక్ చేసి వీఆర్ క్రియేటింగ్ ద మెయిల్ అడ్రస్, వీఆర్ క్రియేటింగ్ ద ఫేస్బుక్ అకౌంట్. మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే మనకి అవసరం ఉండదు. అంటే ఎప్పుడైనా కానీ మీకు డేటా లాస్ కావచ్చు, మీది ఎవరైనా హ్యాక్ చేయొచ్చు, బట్ ద కంపెనీ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. సేమ్ టైం ఇక్కడ కూడా వాట్ ఈస్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్ హ్యావింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద కంపెనీ అండ్ హ్యావింగ్ ఏ పార్ట్నర్షిప్. అంటే వాళ్ళకి సెల్లింగ్ కావచ్చు, వాళ్ళకి బయింగ్ మోడ్ కావచ్చు, ద హ్యావింగ్ ద టర్మ్స్ అంటే దే ఆర్ హ్యావింగ్ దర్ ఓన్ టర్మ్స్. సపోజ్ కొన్ని కంపెనీస్ అన్ని మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు అమెజాన్ కవర్తోనే వస్తుంది, అంటే లోపల ఉన్న ప్రోడక్ట్స్ వచ్చి వేరే కంపెనీస్ ఉంటుంది. బికాస్ దిస్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్. డైరెక్ట్గా కంపెనీ క్యాన్ ఆల్సో బై, క్యాన్ ఆల్సో సెల్ యువర్ ప్రోడక్ట్స్. వాళ్ళు కూడా డైరెక్ట్గా సెల్ చేయొచ్చు. బికాస్ ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ఏ పార్ట్నర్షిప్ విత్ దట్ కంపెనీ. ఆ కంపెనీ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళ తరఫునే పోవాలనేది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళతో ఉంటుంది కాబట్టి దీన్నే ట్రేడింగ్ పార్ట్నర్స్ అగ్రిమెంట్ అంటారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మా? క్లియర్? having any doubts on this? Okay, see, after completing of these aspects we are going to mapping the software main. Mapping is the important. What is meant by mapping?
Mapping అంటే the process of taking data from a company specific format and fitting into the EDI standards format as directed by the particular transaction to another transaction. See how they are going to mapping means that is nothing but an sequence. And first you are placing the order, you are choosing the product, automatically you are going to verify your address, the verify your pin code location, if the product is going to the service is available to serve you or not, and ఇట్లా different types of terms and conditions ని మనం చూసుకునేసి finally you are going to place the order, అంటే after completing your payment automatically you will place the order. దిస్ ఈజ్ ద వన్ సైకిల్. అంటే అంతవరకు ఎక్కడ జరుగుతుందంటే మనకు మీడియేటర్గా ఉండే వెబ్సైటే. హూ ఈజ్ ద మీడియేటర్ అంటే ఆన్లైన్ బిజినెస్లో ఏది చేస్తామో వాళ్ళే మీడియేటర్. అంటే అమెజాన్ కావచ్చు, స్నాప్డీల్ కావచ్చు, ఫ్లిప్కార్ట్, లేకపోతే అలీబాబా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ సైట్స్ ఈస్ అవైలబుల్. బట్ ఆల్ ఆర్ మీడియేటర్స్ బిట్వీన్ అస్ అండ్ దర్ కంపెనీస్. ఓకే, మనము వీళ్ళంతా కూడా ఎట్లా వర్క్ చేస్తారంటే జస్ట్ బీయింగ్ యాజ్ ఏ మీడియేటర్స్ అంటే మనకి ఆ కంపెనీకి మధ్యవర్తిగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అనమాట. దే ఆర్ అర్నింగ్ ద మనీ సోర్సెస్ ఆఫ్ అస్. అంటే మనం ప్లేస్ చేసే ప్రతి ప్రోడక్ట్కి వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రెడిషనల్గా కావచ్చు న్యూస్ పేపర్స్. ఓకే, సి ద న్యూస్ పేపర్స్ రోజు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్. సాక్షి వస్తుంది, ఓకేనా. ఆ సాక్షి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది? దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ సాక్షి ప్రెస్లో నుంచి ప్రింటింగ్ అవుతుంది. After completing the print, they are going to dispatch different types of retailers, wholesalers అనేసి different publication all over the India మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళక హోల్సేలర్ రీటైలర్స్ ఉంటారు, ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ టు సప్లై ద ప్రొడక్ట్స్. ఓకే, మనం ఎక్కడ పర్చేస్ చేస్తున్నామా? సి నియర్ బై షాప్, మనం ఉండే దగ్గర షాప్లో పర్చేస్ చేస్తున్నాం. బట్ వేర్ హీఈస్ పర్చేసింగ్ సమ్ అదర్ కంపెనీ, అంటే హోల్సేల్గా కావచ్చు, లేకపోతే దే ఆర్ గోయింగ్ టు పర్చేస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సాక్షి ప్రెస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెస్లో ఎక్కడ అవైలబుల్ ఉందో వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. బట్ అవర్ అవైలబిలిటీ ఎక్కడ ఇది దొరుకుతుంది? మీకు కావాలంటే సాక్షి ప్రెస్ ఎక్కడ ఉంది? మనం విజయవాడలోనో, హైదరాబాద్, వైజాగ్, డిఫరెంట్ ప్లేసెస్లో హ్యావింగ్ డిఫరెంట్ ప్రెసెస్. అంటే సాక్షిలోనే కొన్ని ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క యూనిట్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా మనం పోయి అక్కడ పర్చేస్ చేసుకోలేము కదా. ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్? సో హ్యావింగ్ మీడియేటర్స్, ప్రతి దానికి ఒక్కొక్క మీడియా. సేమ్ ఆన్లైన్లో కూడా అమెజాన్లో మనం పర్చేస్ చేయడం బికాస్ దేర్ ఈస్ ద దీస్ కంపెనీస్ ఆర్ ద మీడియేటర్ బిట్వీన్ అస్. మనకి వాళ్ళకి మధ్యలో మీడియేటర్గా పనిచేసేదాన్నే ఈ కామర్స్ బిజినెస్ అంటారు. బికాస్ దే ఆర్ హ్యావింగ్ అగ్రిమెంట్. ఏమనేసి ఎవరు పంపించినా కానీ అమెజాన్ నుంచే పర్చేసింగ్ సేల్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మీడియేటర్. దే ఆర్ హ్యావింగ్ అగ్రిమెంట్. See how they are mapping the software means after completion of your payment, the payment has goes to concern company product. ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అమెజాన్కి ఎంత వస్తుందో ఆ కాస్ట్ ఆ కంపెనీకి పోతుంది. మిగతా అమౌంట్ ఎక్కడికి పోతుంది? అమెజాన్కే వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఆటోమేటిక్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. దట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ డేటా ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్. ఓకే, ఎక్స్చేంజ్ ఎట్లా చేసుకుంటుంది? ఆటోమేటిక్లీ ద అకౌంట్ హ్యాస్ బిన్ సెటిల్డ్. ఓకేనా, ద ఇన్వాయిస్ హ్యాస్ బిన్ జనరేటెడ్, ద ప్రోడక్ట్ హ్యాస్ బిన్ డెలివర్డ్ టు యూ. ఓకే, ఈ మూడు పనులు ఎట్లా జరుగుతుంది? ఎవ్రీథింగ్ షుడ్ బి మ్యాపింగ్ అంటే ఏమి? ఆటోమేటిక్గా ఈ పేమెంట్ అయిన వెంటనే ఈ పేమెంట్ మనకి ఎంత కమిషన్ రావాలో కమిషన్ తీసుకొని మిగతా పేమెంట్ వాళ్ళకి పంపించేవాళ్ళ. ఓకేనా, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్లీ అప్డేటెడ్. దట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద కమిషన్. హౌ యు ఆర్ మ్యాపింగ్ మీన్స్, సి ఇట్ ఈస్ డిఫికల్టీ కదమ్మా. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అప్పుడు మనం ఎట్లా మ్యాప్ చేస్తామంటే జస్ట్ పర్సంటేజ్ ఇస్ ద మ్యాపింగ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి యువర్ ప్రోడక్ట్. ఓకే, ఈ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ హ్యావింగ్ 10% ఆఫ్ కమిషన్ అంటున్నాం. ప్రోడక్ట్ 1000 రూపీస్ అంటే 100 రూపీస్ అమెజాన్కి వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అప్పుడే మనకి ఈజీగా మ్యాపింగ్ అవుతుంది అనమాట. మీరు ప్రతిసారి ఆ ప్రోడక్ట్ కాస్ట్ రేట్ అనుకునే 1000 రూపాయలు, 1001కి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారమ్మా? బికాస్ హ్యావింగ్ ఎ పర్సంటేజ్ ఇస్తేనే ఈజీగా క్యాలిక్యులేట్ అయ్యి మనకు డిడక్షన్ పోదా మిగతా పేమెంట్ వాళ్ళకి జరిగిపోతుంది. This is the one cycle. After completion of the payment, who will supply the products with? That is the courier, transportation. Consignment anta. Consignment nothing but an ekkada manaku products untundo akkada nunchi dispatch. Okay, automatically we are going to mapping the product. We are going to exchange the data to that transportation. Who will exchange means
ద ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, లేకపోతే మనకి సప్లై చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఆటోమేటిక్లీ దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ టు ద ట్రాన్స్పోర్టేషన్స్. అంటే దే ఆర్ రెడీ టు డిస్పాచ్ ద ప్రోడక్ట్ ఇమీడియట్లీ, దే ఆర్ రెడీ టు పిక్ అప్ ద ప్రోడక్ట్ అండ్ dispatch your product. Okay, these are the mapping software. See, again, everything should be online. They are having another option, that is a cash on delivery. డబ్బులు ఇస్తే పేమెంట్ తీసుకుంటారు కదమ్మా. హౌ దే ఆర్ గోయింగ్ టు పే మీన్స్ దే ఆర్ ఆల్సో మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. సి ప్రతి దానికి కమిషన్ బేసిస్ లోనే రన్ అవుతుంది, దట్ ఈస్ ద కమర్షియల్. ట్రాన్స్పోర్టేషన్స్ కూడా దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ పేమెంట్ కమిషన్స్ విత్ ద పార్ట్నర్షిప్. అమెజాన్తో పార్ట్నర్షిప్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి అమెజాన్ పేమెంట్ చేసే సిస్టమ్ క్యాష్ ఆన్ డెలివరీ అంతా కూడా వీళ్ళ అకౌంట్లోనే వేసుకుంటే, అంటే దే ఆర్ గోయింగ్ టు పే ద అమౌంట్ టు దర్ అకౌంట్స్ ఓన్లీ. వేసినప్పుడు వాళ్ళకి కమిషన్స్ కావచ్చు, వీళ్ళకి పేమెంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ షుడ్ బి మెర్జ్డ్. మెర్జ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంత చేరాలో అంతా వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారమ్మా, ఇది కూడా ఆటోమేటిక్ డిటెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది కాబట్టి ఎట్లా విత్ దిస్ మ్యాపింగ్ 1-to-1 సైకిల్. అంటే సాఫ్ట్వేర్ ఏమి ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిన అవసరం, జస్ట్ మ్యాపింగ్ విత్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా ఇట్లా వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇచ్చిన షేరింగ్తో మనం మ్యాపింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మన పేమెంట్స్ కావచ్చు, ఇన్వాయిస్ కావచ్చు, సెగ్రిగేట్ ఈజీలీ. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ టు మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. See, the transaction set and EDI standards electronic format for a business document, that is the transaction set. See here, అంటే ఈ కార్టూన్లో సి మ్యాగ్నెటిక్ సైకిల్ లాగా మనం పెట్టాం. దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ సెట్ అన్న, అంటే ఒక సైకిల్. సి దట్ ఈస్ ద రింగ్. ఎక్కడ ఏమి జరిగినా కానీ ఆటోమేటిక్లీ ఎవ్రీవన్ షుడ్ బి మానిటరింగ్ ద పేమెంట్ సిస్టమ్. ఇస్ ఇట్ క్లియర్? ఎవ్రీవన్ షుడ్ బి మానిటరింగ్ బై ద పేమెంట్ సిస్టమ్. ఈ సైకిల్ ఎందుకు రన్ అవుతుందంటే ఇక్కడ జరిగినా కానీ పేమెంట్స్, ఈ క్యాష్ ఆన్ డెలివరీ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, మీకు జరిగినా కానీ వాళ్ళకి ఎంతెంత పేమెంట్ పోవాలో అంతా సైకిల్లో జరిగిపోతుంది. దిస్ ఈస్ ద ట్రాన్సాక్షన్ సెట్. సెట్ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ కొరియర్ బాయ్ తీసుకుంటాడు మనం, అంటే మీకు డెలివరీ ఇచ్చేవాడు క్యాష్ ఆన్ డెలివరీలో యు ఆర్ పేయింగ్ క్యాష్ ఆన్ డెలివరీ, ఈజ్ రిసీవింగ్ ద క్యాష్, మాన్యువల్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ ఆటోమేటిక్లీ ఈజ్ గోయింగ్ టు డిపాజిట్ ద అమౌంట్ టు దేర్ అకౌంట్లో డిపాజిట్ చేసిన వెంటనే ఏ ఆర్డర్కి ఎంత పే చేసినాడో క్యాష్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ డివైడ్ అండ్ పాలసీ, అంటే ఆ కంపెనీకి ఎంత పోవాలో, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఎంత పోవాలో, ట్రాన్స్పోర్టేషన్కి ఎంత పోవాలో డివైడ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద మ్యాపింగ్ సాఫ్ట్వేర్ అండ్ ద ట్రాన్సాక్షన్ సెట్ ఈజ్ లైక్ దిస్. అంటే సైకిల్ లాగా రిపీటెడ్గా అక్కడే స్టిక్ ఆన్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ set. Is it clear? Having any doubts on this? Having any doubts on this one? No, sir. Transactions. Okay. See, what is the translation software? Ikkada translation software is the important to local languages. That is nothing but a translation software. How they are going to translate your languages? Translation nothing but they are going to translate your local language. Okay, having a different types of countries having their own website. See, Amazon also having a .us, .un, .uk, different country websites is available because of all the peoples know common language is English, whereas in India we are having a different languages is available, which is available in Hindi, Telugu, Tamil, Kannada, Urdu, different types of languages available in our country. See, మనకు కూడా కొన్ని some other people they don't know English, అప్పుడు ఏం చేస్తుంది ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ తెలుగు. సీ ద గూగుల్లో కూడా ట్రాన్స్లేషన్ ఉంది కదమ్మా. ఎందుకు ట్రాన్స్లేషన్ అంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ కన్వర్టెడ్ టు ద లోకల్ లాంగ్వేజ్. See, here also in the website US, UK, see I will show the US website.
అంటే see this site ma ఇక్కడ మనకు ప్రైస్ ఆర్ యు సీయింగ్ ద ప్రైస్ యొక్క సింబల్ ఏం కనబడుతుందమ్మా వాట్ ఈస్ ద సింబల్ see everything is in US dollars this symbol belongs to dollars అంటే మీకు ఈ కంప్యూటర్స్ ఎంత వస్తుంది 120 ఏసర్ మానిటర్ ఓకే $129.99 ఓకే ఓకే ఇస్ ఇట్ క్లియర్ కనబడుతుందమ్మా Yes, sir. see the details of dollars that is at $278 if you need in India okay Amazon global shipping అంటే all over the world Amazon is going to shipping the products మీరు మన ఇండియాలో లేదు ఏ సార్ యుఎస్ లో ఉంది if you are going to purchase in US automatically they are going to charge the global shipping the cost is around $66 okay overall $278 if you are going to purchase the product from US okay అంటే మీరు ఎక్కడైనా ఉండండి మీరు అమెజాన్ యుఎస్ ఉంది ఇండియా ఉంది దిస్ ఈజ్ నథింగ్ బట్ see the delivery location is India if I am going to purchase the product in US site US లో పర్చేస్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు చార్జ్ అంటే US డాలర్స్ ఎంత ఉందో దాన్నే బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట దట్ ఈస్ నథింగ్ బట్ ద transaction of the softwares see this is the transaction software is working with these types of problems అంటే మనకు లోకల్ లాంగ్వేజ్ కావచ్చు అక్కడ ఉండే కన్వర్షన్ కావచ్చు ఇది వర్క్ చేసేదాన్ని ట్రాన్స్లాక్షన్ సాఫ్ట్వేర్ అనేసి దానికి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది ఈవెన్ ఇండియన్ యూకే యుఎస్ అట్లా యా కంట్రీలో ఉందో ఆ కంట్రీ డాలర్స్కి వర్క్ అవుతుంది సి వన్ వెబ్సైటే కామన్ ఒక వెబ్సైట్లోనే అన్ని కన్వర్ట్ అయిపోతుంది దిస్ ఈస్ ద ట్రాన్స్లాక్షన్ సాఫ్ట్వేర్ ద సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ ఫ్లాట్ డేటా or file and convert into in the EDI electronic data interchange standard electronic format okay whatever it may be then US dollars lo undi I am going to pay the Indian currency ante mana Indian currency $272 ki enta cost Indian rupees lo pay chestunna automatically they are going to convert the rupee into dollars if I have a US dollars I am going to pay the US dollars automatically they are going to convert the US dollars into Indian rupee just $272 annam whereas each dollar nearly 60 to 70 rupees of our Indian currency మనకు కరెన్సీ రేట్కి దాన్ని కన్వర్ట్ చేస్తేనే ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది whereas in ఆన్లైన్ మన అకౌంట్ నుంచి మనం కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్లీ అమెజానే కన్వర్ట్ చేసుకుంది విత్ ద ఓన్ ఈడి మ్యాపింగ్ సాఫ్ట్వేర్స్ అంటే వాళ్ళకి ఇది మనం చూసినంతా ఇంతవరకు కరెన్సీ ఇండియన్ కరెన్సీలో చూస్తామా వెరాజ్ పేపాల్ అనేసి ఒక సాఫ్ట్వేర్ ఉందా అంటే పేపాల్ అనేది ఏమరా అంటే ఆల్ ఓవర్ ద గ్లోబల్ కరెన్సీనే మానిటర్ చేసేది పేపాల్ వెబ్సైట్ ఆ పేపాల్లో పేపాల్ నథింగ్ బట్ టు కన్వర్ట్ యువర్ కరెన్సీస్ ఇంటూ యువర్ లోకల్ అంటే మన కంట్రీ కరెన్సీనే కన్వర్ట్ చేసి ఇచ్చేది పేపాల్ యొక్క ఇదనమాట జస్ట్ యూఆర్ నాట్ పేయింగ్ ఎనీ సింగిల్ పైసే జస్ట్ యూ హ్యావ్ అకౌంట్ విత్ పేపల్ లో అకౌంట్ ఉంటేనే చాలు ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ యువర్ కరెన్సీస్ టు ద కంట్రీస్ మీరు ఇండియాలో ఇంటర్నేషనల్ ఉంటున్నారంటే ఆటోమేటిక్గా మీ యొక్క షాపింగ్ కావచ్చు ఇది కావచ్చు పేపల్ అకౌంట్లో మీరు పే చేస్తే ఇండియన్ కరెన్సీ యూఎస్గా కన్వర్ట్ అయిపోతుంది వేరాజ్ యూఎస్ని ఇండియా ఎవరు కన్వర్ట్ చేస్తే ట్రాన్సాక్షన్ సాఫ్ట్వేర్ నథింగ్ బట్ పేపల్ జస్ట్ ఐ విల్ షో దిస్ ఇన్ మీకు పేపల్ సాఫ్ట్వేర్ కూడా చూపిస్తాను see this is the PayPal software what is the useful of the information see having foreign inward remittance advice help center phishing online securities everything is available for your users see you can shop anywhere in the global మీరు ఈ అకౌంట్ లో నుంచి మీరు షాప్ చేస్తే is it visible మా PayPal అని కనబడుతుందా okay the whole is your shopping mall is it clear how they are giving this advertisement means మీరు ప్రపంచంలో ఎక్కడన్నా కానీ you may transfer the currency see you are going to pay Indian currency automatically they are going to convert the US dollars suppose UK and the dinars lo different types of currencies available in the globe
you may convert automatically with this help of this PayPal software. Okay. Whereas if you want to convert your currencies, మన కరెన్సీస్ ఏదైనా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తామా, మనకి పోస్టల్ సర్వీస్లో కానీ కొన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీస్ ఉంటాయి, అక్కడ US$ ఇస్తే వాళ్ళు ఇండియాగా కరెన్సీ మార్చిస్తారు. సేమ్ థింగ్ మన ఇండియన్ కరెన్సీ వేరే కంట్రీస్ పోతున్నామంటే మనం ఆ కంట్రీ ఎయిర్పోర్ట్స్లో కాకపోతే లేకపోతే ఫారిన్ ఎక్స్చేంజ్ సెంటర్స్లో కానీ మన కరెన్సీ ఇస్తే ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్చేంజ్ that country currency. Okay, whereas in PayPal automatically it is converting into the country currency, which is you are going to purchase through online mode. Okay, online లో మనం డిఫరెంట్ కంట్రీస్ లో నుంచి కూడా ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు మా. whereas if you want to purchase అంటే ఆటోమేటిక్ you want to convert అంటే through debit card credit card లో మన కరెన్సీ కన్వర్ట్ చేస్తాము. whereas in PayPal having an account automatically they are converting different types of country currencies. Is it clear ma? Clear amma? PayPal em work chestunda anesi. See, these are the translation software that is converting your local languages. It is most useful to convert your local language. అంటే ఎందుకు అది యూజ్ చేస్తున్నామంటే మీ లోకల్ లాంగ్వేజ్లో లోకల్లో ఉండే వాళ్ళు కూడా సఫర్ కాకూడదు కాబట్టి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు కాబట్టి దే ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ లోకల్ లాంగ్వేజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్లాక్షన్ సాఫ్ట్వేర్. ట్రాన్స్లాక్షన్ సాఫ్ట్వేర్ అనేది ఎందుకు పనికి వస్తుందంటే ఆ లోకల్ లాంగ్వేజెస్లో కన్వర్ట్ చేసి మీరున్న కంట్రీ లాంగ్వేజెస్లో కన్వర్ట్ చేసి ఇచ్చేదాన్ని ట్రాన్స్లాక్షన్ సాఫ్ట్వేర్స్ అనేసి అంటారు. సి WAN, how the WAN will work, why you are using WAN network. WAN network ఎందుకు యూజ్ చేస్తాం, value added network, because a third party network performing services beyond the transmission of data. For example, WAN provides a mailbox, data security and data archiving services, may also offers email services. See, whereas ఇప్పుడు మనం ఫేస్బుక్లో హ్యాకింగ్ చేస్తున్నాము, ఇదంతా ప్రాబ్లమ్స్ వస్తుందన్నాము. whereas here they are already protected because why they are using a WAN network. WAN network అంటే వాళ్ళ ఆర్గనైజేషన్కి సపరేట్ నెట్వర్క్ ఉంటుంది, ఆ కంపెనీ యొక్క యూజ్ వరకే యూజ్ అవుతుంది. అంటే సి హూ ఈస్ ద ఆర్గనైజేషన్, దే ఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్, ఆ పార్ట్నర్స్కి అంతా డేటా కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు ద కస్టమర్ క్యాన్ ప్లేసింగ్ ద ఆర్డర్, ఆ కస్టమర్ ప్లేస్ చేసిన ఆర్డర్ ఏం చేస్తున్నాడంటే డేటా హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ టు ద పార్ట్నర్షిప్ కంపెనీ అండ్ దట్ డేటా హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్ టు ద బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది మీ యొక్క అకౌంట్ డిటెక్ట్ చేయాలంటే. నెక్స్ట్ ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా విత్ ద కొరియర్ సర్వీసెస్, దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్స్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఈస్ ద దే ఆర్ హ్యావింగ్ ఎక్స్చేంజింగ్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అట్లాంటప్పుడు ఎక్కడో ఒక చోట్ల మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉందేమో, ఉందా లేదా? ఈజ్ ద అందుకే మిస్యూజ్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ బిజినెస్ దే ఆర్ యూజింగ్ ఎ WAN network because they are going to protect that database from the customer side. ఓకే, మీ యొక్క ఫోన్ నెంబర్ మిస్యూజ్ అయితే కూడా ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట్ల హ్యాకర్కి యూజ్ అవుతుంది. ఓకే, అట్లాంటివి ఎక్కడ జరగకూడదు కాబట్టి ఆన్లైన్ బిజినెస్లో యూజ్ చేసేదంతా వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. బికాస్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండ్ డేటా హ్యాస్ బిన్ సెక్యూర్డ్ అంటే ఎక్కడ కానీ మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. సి ఈ 3 ఫోల్స్ ఉందమ్మా. వై? బికాస్ ఇట్ ఈస్ వీళ్ళు ఇక్కడ మన ఈకామర్స్ సర్వీస్ నుంచి డేటా హ్యాస్ బిన్ ట్రాన్స్ఫరింగ్ అంటే కన్సర్న్ ఆర్గనైజేషన్ ప్రోడక్ట్ సప్లై చేసే వాళ్ళకి ఇమీడియట్గా దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. అగైన్ ద డేటా హ్యాస్ బిన్ రిటర్న్ బ్యాక్ టు ద అంటే ఈకామర్స్కి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. వేరాజ్ ద సర్వీస్ ప్రొవైడర్ ఎవరు సర్వీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి రిటర్న్ చేస్తారు. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టోర్ ద డేటా. ఎవరి దగ్గర స్టోరేజ్ అయితే ఉండదుమా. ఈకామర్స్ ఎవరు అంటే రన్ చేస్తున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎవరు రన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరే ఆ డేటాబేస్ అనేది ఉంటుంది. వై? బికాస్ వీఆర్ యూజింగ్ ద వాల్యూ యాడెడ్ నెట్వర్క్. ఓకే, సి WAN interconnections. WAN interconnections, the connections between the two WANs that allows messages from one WAN, okay, another customer to be communicated to the customers on other WAN. Okay, that is the value added network. Again, they are divided into 2 types. One is they are communicating only the messages SMS from one side communication. Another communication, the customer can interact to the
టు దట్ కస్టమర్ కేర్ కావచ్చు, లేకపోతే దాని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదో ఒక దానికి కానీ ఇంటరాక్ట్ అయ్యాకి హియర్ దే ఆర్ యూజింగ్ ఏ 2 types ఆఫ్ వ్యాన్, దట్ ఈస్ ఇంటర్ కనెక్షన్స్. అంటే ఒక వ్యాన్లోనే దే ఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ కనెక్షన్స్. అంటే నెట్వర్క్ అయితే ఒకటే, వాళ్ళ షేరింగ్ పాయింట్స్ అయితే డిఫరెంట్, వాళ్ళ వ్యూ అయితే డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఒక పక్క నుంచి మెసేజ్ షేర్ చేసుకున్నారు, ఒక పక్క నుంచి కస్టమర్ ఇంటరాక్ట్ అవుతాడు. ఎక్కడ కానీ ఈ ఫిషింగ్ లేకపోతే హ్యాకర్స్ కానీ ఛాన్స్ ఉండకుండా ఉండాలంటే దే ఆర్ యూజింగ్ ఏ వ్యాన్ ఇంటర్ కనెక్షన్స్ అండ్ దే ఆర్ యూజింగ్ ఏ వ్యాన్ నెట్వర్క్ టు సెక్యూర్ ద కస్టమర్ డేటాబేస్. ఇస్ ఇట్ క్లియర్? మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? Van, having any doubts on this one? Van లో ఏమైనా డౌట్స్ ఉందా? విష్ణు? జగదీష్, శివకుమార్, మా రేణుక? Sir, no doubts, sir. Okay, ma. See, what is the time? Time nothing but a strategic of important initial, that is the time. Through the use of EDI, companies able to improve their response time and decrease their time to market by accelerating the purchase orders and invoice to the payment. Just a fraction of minutes, nothing but 10 to 5 minutes, automatically your product has been, you are going to place the order అన్నప్పుడు మన ప్రొడక్ట్స్ డిస్పాచ్ నుంచి మనకు పేమెంట్ నుంచి ఎంతసేపు జరుగుతుంది? హార్డ్లీ అంటే 10 minutes యువర్ షాపింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఓకే, వెరాస్ ఇన్ ట్రెడిషనల్ నియర్లీ 1 hour కావచ్చు, 2 hours ఒకటి చూసుకుంటాం. వెరాస్ ఇన్ ఈ కామర్స్ జస్ట్ ఇన్ స్క్రీన్, అవర్ స్క్రీన్లోనే మొత్తం విజిబుల్ ఉంటుంది. మనకు స్క్రీన్ మొత్తము 10 to 15 minutes లో మనకు షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ యువర్ పేమెంట్. ఓకే, ఇన్వాయిస్, ఆర్డర్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాసెస్డ్ త్రూ electronic data interchange. From the weeks or days, the hours or even minutes, not only were they shorter, but they were also made accurate and reliable. See, what is the product accurate? Exactly 99% they are placing what is our need, they are fulfilling our products. See, and reliable and accurate kante, see, whereas the traditional 99,999 is sir, if you are going to give 1,000 rupees, they are not giving 1 rupee return back to you. Okay na, ఆ 1 rupee ఏం చేసుకున్నాడు అంటే వాడు పెట్టుకుంటాడు. ఇట్లా మనము తీసుకోము 1 rupeeనే కదా పోనేది. బట్ హౌ మెనీ 1 rupees? సపోజ్ 1 lakh మెంబర్స్ 1 rupee ఇస్తే ఏమవుతుంది? 1 lakh he is earning. ఓకే, సి 1 rupee అనుకుంటాం, ద 1 rupee ఈజ్ అ వాల్యుబుల్. ఆ 1 rupee కూడా ఎంత వాల్యుబుల్, ఇంక్లూడింగ్ 1 పైసే కూడా మా 1 పైసే అంటే 10 lakhs మెంబర్స్ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్ 10 lakhs పైసే అయితే 10 lakhs అంటే నీకు నియర్లీ 10,000 to 20,000 రూపీస్ వచ్చేస్తుంది. సి మనం 1 rupee కూడా వీఆర్ గోయింగ్ టు నెగ్లెక్ట్. కామన్గానే మనము 999, 59, 69 ఉంటే 9 nines ఎందుకంటే దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఫర్ బిజినెస్ పీపుల్. సి మనం ఏం చేస్తాము, పర్చేస్ చేసేటప్పుడు 100 rupees ఇస్తాం, 99 rupees అంటారు. దే ఆర్ నాట్ రిటర్నింగ్ 1 rupee. వీఆర్ ఆల్సో నాట్ ఆస్కింగ్ 1 rupee. 1 rupeeనే కదా వాడు ఎందుకు అడిగేది అంటే ఆ 1 rupee ఎంత కస్టమర్స్ అంటే 1000 మెంబర్స్ వస్తే ఆటోమేటిక్లీ హీ ఈస్ ఎర్నింగ్ 1000 rupees బికాస్ ఆఫ్ 1 rupee. Okay, whereas in e-commerce accurately, that is a real accurate. What is the accurate price? అంటే 99 అంటే 99 పే చేసుకుంటాడు, ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు. దే ఆర్ రిటర్న్ బ్యాక్ టు యూ ద 1 rupee. That is the accurate. And the reliability is the reliability. What is the real products? The product is physical verification after you completing of the payment system. After you receiving the product, what you can see the reliability of the product. See, these are the strategic importance of the initial. See, next, how they are going to give services to the customers and what is the market. See, another benefits of these changes were the improvement in the customer service level. Service is the important. Why? Because you are interacted with the e-commerce. అంటే వాళ్ళకి సర్వీస్ బాగుంటేనే we are going to
entertain them. అంటే దే ఆర్ ఎంటర్టైనింగ్ అస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని బేస్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రాఫిక్స్ ఏదో ఒక వీడియోస్ని పెట్టి దే ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ అవర్ ద కస్టమర్స్. See, another benefits of these services was improvement in the customer service level. Next, market companies could then use these advantages to respond more quickly to new attract in the market. అంటే మార్కెట్లో మీరు ఎత్తుకోవాల్సిన పని అయితే ఉంటుంది కాబట్టి వెరాస్ ఇన్ ఈ-కామర్స్ మీరు క్లిక్ చేసి ట్రాక్ చేసే లోపల ఆటోమేటిక్గా కొత్త అప్డేట్స్ కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ప్రోడక్ట్స్ కావచ్చు, మీ యొక్క మొబైల్ వర్షన్స్, ఇది మొబైల్ ఫోన్స్. వెరాస్ ఇన్ షోరూమ్స్లో పోయినారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ డిస్ప్లే నుంచి ఇప్పటిదాకా ఉంటుంది. ఇక్కడ మనం ఆన్లైన్లో చూస్తే అప్ టు డేట్ అట్ ప్రజెంట్ రేపు వచ్చేది కూడా ప్రీవియస్గానే వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? లేటెస్ట్ వర్షన్స్, లేటెస్ట్ అప్గ్రేషన్స్ కూడా యుఎంఏ బుక్ ఇన్ అడ్వాన్స్ ఆల్సో. ఓకే, ఇట్లాంటిదంతా ఆన్లైన్లో మనం ఈజీ టు మార్కెట్, ఈజీ టు క్యాప్చర్ ద లేటెస్ట్ ప్రోడక్ట్స్ త్రూ దిస్ ఈ-కామర్స్. సి అండ్ వాట్ ఆర్ ద కాస్ట్ బెనిఫిట్స్ ఫర్ బోత్ ఆఫ్ అస్, మనకి కావచ్చు వాళ్ళకి కావచ్చు. Through the use of EDI, innovations business programs such as just in a time inventory management were possible. See how it is possible means, which is fraction of seconds లో మనం మ్యాపింగ్ చేసినట్టు వాళ్ళు మ్యాపింగ్ చేసే సాఫ్ట్వేర్ని కావచ్చు, మనం చేసే పేమెంట్ కావచ్చు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దే ఆర్ డివైడింగ్ ద ఇన్కమ్. సి దట్ ఈస్ ద అంటే మనము ఆడ ట్రాన్సాక్షన్ ఒక చిన్న కార్టూన్ పెట్టి బొమ్మను చూసినాము, ఎందుకంటే వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా ఆ ట్రాన్సాక్షన్స్లోనే జరిగిపోతుంది. జస్ట్ ఇన్ ఎ టైం, అంటే జస్ట్ ఇన్ ఎ మినిట్. Inventory management where possible, EDA and JDA allows companies to have more control over their inventory levels and reduce their cost by increasing the inventory turns and decreasing the safety stocks. See, this is nothing but an trading. అంటే మీ యొక్క ప్రోడక్ట్స్ మొత్తం ఏం చేస్తున్నామంటే మనం ఆటోమేటిక్లీ దే హ్యావింగ్ అగ్రిమెంట్ విత్ ద ప్రోడక్ట్స్ పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే ఇంక్రీజ్ అయినా కానీ డిక్రీజ్ అయినా కానీ దాని యొక్క ప్రైస్ రేట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఆన్లైన్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. చూసినారు ఎప్పుడైనా? ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఎనీ మొబైల్ ఫోన్, ఈరోజు మనం పర్చేస్ చేసినప్పుడు ఎక్కువ ఉండొచ్చు, 2 days కదా డిక్రీజ్ అయిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్వెంటరీ టర్మ్స్. అంటే మీరు డే బై డే యాక్టివిటీస్, అంటే బిఎస్సి, ఎన్ఎస్సి, అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, డే బై డే ఫేస్ వాల్యూని బేస్ చేసుకుని ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది జరుగుతుంది. వెరాస్ హియర్ ఆల్సో ద ప్రోడక్ట్ ఇన్వెంటరీ యువర్ ప్రోడక్ట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద ప్రోడక్ట్ రేట్. ఇంక్రీజ్ అయినప్పుడు డిక్రీజ్ అయినప్పుడు కానీ ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు అప్డేట్ ద డేటా బేస్, ఓకే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. అట్ ప్రెసెంట్ రేట్ పెరిగితే ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద రేట్. ఇఫ్ సడన్లీ డ్రాపింగ్ ద రేట్ అప్పుడు దే ఆర్ గోయింగ్ టు డిక్రీజ్ ద రేట్. Because of a customer, then only they are going to purchase the product. Whereas in traditional, అది తగ్గిపోయినా కూడా వాడు అదే రేట్కి అమ్ముతా ఉంటారు. ఎందుకంటే దే మస్ట్ గెయిన్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద ప్రోడక్ట్స్. ఆల్రెడీ వాడు ఇన్వెస్ట్ చేసి తక్కువ తెచ్చుకుంటాడు, ఇంక్రీజ్ అయిపోయింది, తగ్గిపోయింది రేట్, తగ్గిపోయినా కూడా దే ఆర్ కంటిన్యూస్లీ దే ఆర్ సెల్లింగ్ సేమ్ కాస్ట్. వై? బికాజ్ వీ డోంట్ నో. మీరు పోయినప్పుడు అందరూ రెగ్యులర్గా నిన్న చేసిన రేట్ తగ్గలేదు కాబట్టి అట్లే ఇస్తారు. వెరాస్ ఇన్ ఈ-కామర్స్, ఈ-కామర్స్ బిజినెస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద పీపుల్ హూ ఈస్ నోన్ కంప్యూటర్స్ టెక్నాలజీ, ఆల్మోస్ట్ ఆల్ దే నో వాట్ ఈస్ ద రేట్ టుడే, వాట్ ఈస్ ద ప్రీవియస్ డే, వాట్ ఈస్ ద టుమారో డే. ఓకే, దట్ ఈస్ ద ఫ్లక్చుయేషన్ ఆఫ్ ద రేట్స్. ఆన్లైన్లో మీరు షోరూంలో పోతే కూడా మనం ఆన్లైన్ కంపారిజన్ చూస్తాం. ఇమీడియట్గా సపోజ్ టీవీ, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్, టీవీ, immediately you are find out the variations between అంటే షోరూమ్ ప్రైస్ కావచ్చు, మీ యొక్క ఆన్లైన్ ప్రైస్ కావచ్చు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ ఆల్సో బైండపింగ్ విత్ ఆన్లైన్ ప్రైస్. ఆన్లైన్ ప్రైస్ అంటే ఆన్లైన్ మార్కెట్లో ఏం ప్రైస్ ఉందో అదే ప్రైస్ షోరూంలో కూడా ఫిక్స్ చేస్తున్నారు. చూసినారా ఎప్పుడన్నా? ఏమ్మా? దే ఆర్ ఆల్సో గోయింగ్ టు ఫిక్స్ ద ఆన్లైన్ ప్రైస్. ఎందుకంటే దిస్ ఇస్ ద వేరియేషన్, కస్టమర్ అప్పుడే అట్రాక్ట్ అవుతాడు అనమాట. ఓకే, దిస్ ఈస్ ద డిక్రీజింగ్ and increasing the stock price or your inventory turns. Okay, why the transaction speed like tortoise means, because then only your payment has been protected.
ద ట్రాన్సాక్షన్ స్పీడ్ ఎందుకు మనం తక్కువ అన్నీ ఓకే కానీ ఎందుకు ట్రాన్సాక్షన్ స్పీడ్ తక్కువ అంటే సమ్ టైమ్స్ ఇట్ మే కాజ్ ఎర్రర్. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకు నెట్వర్క్ స్పీడ్ కావచ్చు, మన ట్రాన్సాక్షన్ స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే పేమెంట్ ఎక్కడికెక్కడ స్టక్ అయిపోతుంది. స్టక్ అయినప్పుడు ఏమవుతుందంటే స్టక్ అయితే కొన్ని పేమెంట్ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ బ్యాంక్ సైడ్ లేకపోతే మీ యొక్క సైడ్ ఎక్కడో ఒక చోట్ల సక్సెస్ఫుల్గా డన్ అవుతుంది కానీ పేమెంట్ అనేది జరగదు. కొన్ని సిచ్యువేషన్స్లో అట్లా జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ ద డిఫాల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ స్పీడ్. Whereas the transaction speed has greatly increased with the creation of EDI, electronic data interchange, drastically reducing this problem by sending the transaction electronically, where they can be sent and received almost all simultaneously. See, మీ యొక్క ట్రాన్సాక్షన్ స్పీడ్ డిక్రీజ్, దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ టాటా స్పీడ్. మామూలుగానే టాటా స్పీడ్ లాగా అంటే కంపారిజన్ ద స్పీడ్ అంటే ఎంత స్లోగా పోతుందమ్మా. స్లోగా పోయినప్పుడు ఏమవుతుందంటే 100 to 200% యువర్ ట్రాన్సాక్షన్ విల్ బి ఫైల్డ్. ఎందుకంటే ప్రాసెసింగ్లోనే ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ నెట్వర్క్ స్పీడ్ అయినా ప్రాబ్లం ఉండాలా, లేకపోతే మీ యొక్క బ్యాంక్ సర్వర్ స్పీడ్ తక్కువ ఉన్నా కూడా ద ట్రాన్సాక్షన్ హ్యాస్ బిన్ ఫైల్డ్. ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ద పేమెంట్ బికాస్ ద ట్రాన్సాక్షన్ స్పీడ్ ఆల్సో ఇంపార్టెంట్. మీ యొక్క ట్రాన్సాక్షన్ స్పీడ్ ఎంత స్పీడ్గా ఉంటుందో అంత స్పీడ్గా మీ పేమెంట్ అనేది జరుగుతుంది. మీ పేమెంట్ జరిగినప్పుడు డోంట్ క్లిక్ ద బ్యాక్ బటన్ ఆర్ డోంట్ రిఫ్రెష్ యువర్ హోమ్ పేజ్ అనేసి మెసేజ్ ఇస్తున్నాం. వై? ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రాబ్లం. మీకు మాక్సిమం 1 to 2 minutes మీ యొక్క ట్రాన్సాక్షన్ జరిగితేనే యువర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్, అదర్వైజ్ ద ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ పెండింగ్. బికాస్ పేమెంట్ కొన్ని చోట్ల జరిగిపోయినప్పుడు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తేనే కదా మన డబ్బులు చేరుతుంది. చేరినప్పుడు ఏమవుతుందంటే ద ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ పెండింగ్. పెండింగ్ ఎందుకు పడుతుందంటే మీ యొక్క నెట్ స్పీడ్ కావచ్చు, మీ యొక్క ట్రాన్సాక్షన్ స్పీడ్ కావచ్చు. ఓకే, దానివల్ల ద ట్రాన్సాక్షన్ స్పీడ్ హ్యాస్ గ్రేట్లీ ఇంక్రీజ్డ్ విత్ ద క్రియేషన్ ఆఫ్ ఈడిఐ. ఈడిఐ వల్ల మన యొక్క ట్రాన్సాక్షన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లా? జస్ట్ ఇఫ్ యూ ఆర్ ఫిల్లింగ్ ఓన్లీ వన్ టైం మీ యొక్క డెబిట్ కార్డ్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్పే డీటెయిల్స్ మనం యూ ఆర్ గోయింగ్ టు ఫిల్ ఓన్లీ వన్ టైం అంటే ఇమీడియట్గా ఏమవుతుంది, డేటా మళ్ళీ నువ్వు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ యూ ఆర్ టు ఎంటర్ ద పాస్వర్డ్ అండ్ అమౌంట్. ఇవి రెండు ఎంటర్ చేస్తేనే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్. ఎందుకంటే దే ఆర్ కన్సంప్షన్ ద టైం, దెన్ ఓన్లీ ఇంక్రీజింగ్ యువర్ స్పీడ్ ఆఫ్ ద పేమెంట్. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ అమ్మా? ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? No, sir. See, this is the direct transactions. With this EDI includes the direct transaction of data between the organizations. Organizations already using WAN, wide area network. Okay, మీరు కామన్గా చేసే ట్రాన్సాక్షన్ మనం చేసేదంతా వైడ్ ఏరియా నెట్వర్క్. వెరాస్ WAN, that is the between the transaction between that organization, that is పార్ట్నర్షిప్ కావచ్చు, ఆ ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది అన్నమాట. మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ అంటే ఆల్రెడీ దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ విత్ ద కనెక్షన్ విత్ దట్ బిట్వీన్ ద వ్యాన్లో కనెక్ట్ అయినప్పుడు పేమెంట్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది అనేసి ఎవరి వన్ షుడ్ బి మానిటర్. హౌ దే ఆర్ మానిటరింగ్ మీన్స్, I will show how they are monitoring means here the transaction set. Is it clear? ఇక్కడ ఎందుకు ట్రాన్సాక్షన్ సెట్ అంటే ఎక్కడ జరిగినా కానీ పేమెంట్ ఆటోమేటిక్లీ ఎవరివన్ షుడ్ బి మానిటరింగ్ ఇస్ కాల్డ్ ద ట్రాన్సాక్షన్ సెట్ అనేసి అంటారు. Is it clear? By having any doubts on this one? ఏదైనా డౌట్స్ ఉందా? No, sir. Okay. Okay, ma. Okay, thank you. We'll see you next class. Thank you.